ఈరోజు జిఎస్డిపి తీసుకుంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే 2014లో మేము బాధ్యతలు చేపట్టిన నాడు 4.5 లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి. కానీ మేము 2023-24లో మేము పదవి నుంచి దిగినాడు ఆ రోజు రాష్ట్ర సంపద 4,51,000 కోట్ల నుండి 15 లక్షల కోట్లకు పెరిగిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మరి ఇంత పెద్ద ఎత్తున 232% పురోగతిని సాధించలేదు. అట్లాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మేము బాధ్యత చేపట్టిన నాడు 2013-14లో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం కేవలం 1,12,000 రూపాయలు. కానీ 2024లో ఆనాడు మేము బాధ్యత నుండి తప్పుకునే నాడు మరి 1,12,000 రూపాయల నుండి 3,56,000కు చేర్చి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనే ఒక ఇండెక్స్ ఉంటుంది, నీతి ఆయోగ్ వాళ్ళు చూస్తారు దాన్ని. 2015-16లో తెలంగాణలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ 13.18%. కానీ 2023-24లో 13.18% నుండి మల్టీ డైమెన్షనల్ పావర్టీ 3.76%కి తగ్గింది. కేవలం 8 ఏళ్లలోనే 10% పేదరిక నిర్మూలన జరిగింది అంటే ఇది తెలంగాణలో తప్ప ఇంకెక్కడ కూడా భారతదేశంలో జరగలేదు. అప్పుల మీద శాస్త్రీయమైన అవగాహన లేని వాళ్ళు, ఆర్థిక విజ్ఞానం లేని వాళ్ళు, తెలివి తక్కువ వాదనలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పు చేసి మనం పప్పు కూడా తినలేదు. అప్పు చేసి ఆర్థిక చక్రాన్ని తిప్పి ఆదాయాన్ని పోగు చేసి ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలోని పేదలకు, రాష్ట్రంలోని ప్రజలకు సంపద సృష్టించాం. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదు, మితిమీరి అప్పులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది అప్పుల్లో 28 రాష్ట్రాల్లో మనది 24వ ర్యాంక్. అంటే పైనుంచి 24 కింది నుంచి 6వ ర్యాంకు. బ్రహ్మాండమైన ఆర్థిక క్రమశిక్షణ మనకున్నది. కానీ ఇవాళ కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం ఎన్నడూ కూడా చీకట్లో బాణం వేసే పని చేయలేదు, చేయకూడని అప్పు చేయలేదు, చేయకూడని తప్పు అంతకంటే చేయలేదు. మూస పద్ధతుల్లో ముందుకెళ్ళలేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలతో, వినూత్నమైన ఆవిష్కరణలతో, పాలసీ డిస్రప్షన్తో విప్లవాలను సృష్టించాం. మాంద్యం ముసురుకున్న కాలంలోనూ, పెద్ద నోట్లు రద్దయినా కూడా, కరోనా లాంటి ఇబ్బంది వచ్చినా కూడా తెలంగాణను ఆర్థిక రంగంలో ముందుకు తీసుకొని పోయినాం. కేసీఆర్ గారు ఆయన ఒక మాట ఇస్తే మరి నెరవేర్చి తీరుతారనే విశ్వాసం తెలంగాణ ప్రజల్లో ఉంది. కేసీఆర్ అంటేనే విశ్వాసానికి చిరునామా. ఆయన నినాదం ఇస్తే అది సంచలనం, ఆయన విధానాన్ని ప్రకటిస్తే అదొక విప్లవం. ఉద్యమ బాటలో ఆనాడు నేను ఉద్యమ బాట వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పినా, లేదా నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పినా, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నేను ఢిల్లీకి పోతున్నా మళ్ళీ తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతానని చెప్పినా, అది కేసీఆర్ గారి యొక్క ఆత్మవిశ్వాసానికి, ఆయన మీద ఉన్న నమ్మకానికి, ప్రజల మీద ఉన్న నమ్మకానికి ఒక నిదర్శనం. 4 ఏళ్లలో ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇస్తా, ఇయ్యకపోతే ఓట్లు అడగా అనే రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎక్కడన్నా ఉంటాడా? ఒక కేసీఆర్ తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లాగే మరి ఎన్నో కార్యక్రమాలు, 1-2 కాదు. మీకు తెలుసు, రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఆనాడు కరెంటు కోతలతో ఆగమాగమైపోయే పరిస్థితి. కానీ కేవలం 6 నెలల కాలంలో విద్యుత్ సమస్య తీర్చడమే కాకుండా 7,700 మెగావాట్ల కెపాసిటీ ఉండే తెలంగాణని ఇవాళ 20,000 మెగావాట్ల కెపాసిటీకి చేర్చింది కేసీఆర్ గారి నాయకత్వం. వచ్చే సంవత్సరం నాటికి అది పెరిగి 25,000 మెగావాట్లకు చేరబోతా ఉన్నది. మీరందరూ ఇక్కడ అమెరికాలో ఉన్నారు, మీకు పవర్ కట్లు అంటే తెలియదు. కానీ భారతదేశంలో ఉన్న మీ చుట్టాలను కానీ మీ బంధువులను కానీ 2014కు పూర్వం పరిస్థితి ఏందో అడిగితే, ముఖ్యంగా రైతన్నలను అడిగితే మీకు తెలుస్తుంది. ఎట్లా అసలు 3 గంటలు కూడా కరెంటు లేని రోజులు ఎన్ని రోజులు ఉండేదో మీకు కూడా గుర్తుకొస్తుంది. తెలంగాణ వచ్చిన నాడు తలసరి విద్యుత్ వినియోగం అంటే పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ కేవలం 1,196 యూనిట్లు. అదే 9 ఏళ్లు తిరిగేసరికి 1,196 యూనిట్ల విద్యుత్ కన్జంప్షన్ పెరిగి 2,398 యూనిట్లకు చేరిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణలో వ్యవసాయ విస్తరణ ఎంత జరిగిందో, పరిశ్రమలు ఎంత పెరిగినాయో, ఏ రకంగా విద్యుత్ వినియోగం పెరిగిందో దీన్ని బట్టే మనం చెప్పొచ్చు. ఇవాళ మీకు నేను ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ అంటేనే ఒకనాడు పడావుబడ్డ భూములు, ఎండిపోయిన బాయిలు అనే ఒక విషాదమైన పరిస్థితి. కానీ కేసీఆర్ గారు 1-2 కాదు, విప్లవాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు, అద్భుతమైన ప్రాజెక్టులు, మరి సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువలో ఆగకుండా 6 నెలలు నీళ్లు
పారినాయి అంటే ఇప్పుడు అన్న చెప్పిన గోరేటెంకన్న చెప్పిన తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, అదే విధంగా డోర్నకల్లు, మహబూబాబాద్ ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చినాయి అంటే దానికి కారణం ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా.